కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 25/9/2024లో నెయ్యి కల్తీ వ్యవహారంపై టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదంతా తమపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని, ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్తో కాకుండా సిబిఐతో దర్యాప్తు చేయించాలని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో దేశీయ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ని నియమించింది. సుప్రీం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ అధికారుల దర్యాప్తులో తిరుమల శ్రీవారి ప్రసాద తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీదేనని గుర్తించింది. 5 ఏళ్ల పాటు ఈ నెయ్యి సరఫరా సాగిందని సిబిఐ వెల్లడించింది. ఉత్తరాఖండ్లోని భోల్ బాబా డైరీ నుంచి 2019-2024 మధ్య 250 కోట్ల విలువైన 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా చేశారని దర్యాప్తు బృందం తేల్చింది. ఈ నెయ్యి తయారు చేయడానికి భోలే బాబా డైరీ ఒక్క చుక్క కూడా పాలు కొనుగోలు చేయకుండా పూర్తిగా కెమికల్స్తో చేసిన కల్తీ నెయ్యిని తయారు చేసిందని సిట్ విచారణలో తేలింది. ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి తయారీ కోసం భోలేబాబా డైరీ మోనోడీగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్, ఎస్టర్ వంటి కెమికల్స్ ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. భోలేబాబా డైరీ 5 ఏళ్లలో పాలు లేదా బటర్ కొనుగోలు చేయకుండా షెల్ యూనిట్ని ఏర్పాటు చేసి టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఈ విషయాలు బయటపడకుండా టీటీడీ క్వాలిటీ కంట్రోల్ టెస్టులను మ్యానిపులేట్ చేసి 5 ఏళ్ల పాటు ఈ కల్తీని కొనసాగించారు. ఈ కల్తీ వ్యవహారంలో 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి పాత్రే కీలకమని సిబిఐ సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్, భోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యి నమూనాలను టీటీడీ ప్రొక్యూర్మెంట్ జిఎం ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం ఆదేశాలతో 2022 జూన్లో పరీక్ష కోసం మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు పంపించగా అక్కడ నిర్వహించిన బీటా సిటోస్టెరాల్ పరీక్షలో అన్ని నెయ్యి నమూనాల్లో వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగినట్లు తేలింది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఆ నెయ్యి సరఫరా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా 2024 వరకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీస్ స్పెషాలిటీస్ సంస్థలను టీటీడీకి నెయ్యి సరఫరా చేసినందుకు అనుమతించడమే వైవి సుబ్బారెడ్డిపై అనుమానాలకు దారితీస్తోందని సిట్ వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలు డైరీ సంస్థలకు చెందిన డైరెక్టర్లను అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏని అరెస్ట్ చేశారు. తాజాగా కల్తీ వ్యవహారంలో ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగంధ్ మరో కీలక నిందితుడిగా ఉన్నట్లు గుర్తించిన సిట్ బృందం ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల్లో ఆందోళన కలిగించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ అండ్ బ్యాచ్ చేసిన ఈ అపచారంపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కల్తీ వ్యవహారంపై తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. ఇది కేవలం కల్తీ వ్యవహారం కాదని, హిందువుల విశ్వాసాలపై జరిగిన ఉద్దేశపూర్వక దాడి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన విషయాలతో చెలగాటమాడిన వారు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని లోకేష్ స్పష్టం చేశారు. ఇక సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ వ్యవహారంలో నిజాలను బయటపెట్టిందన్న నారా లోకేష్, దోషులెవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.